హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి. ఫస్ట్ గురువు గారి ప్రార్థన. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. శక్తిపీఠాల గురించి తెలుసుకున్నాము. ఈరోజు మూడవ శక్తిపీఠము కాంచీపురంలో ఉన్నటువంటి కామాక్షి అమ్మవారి గురించి మనం తెలుసుకున్నాము. ఇక్కడ నాభి ప్రదేశం పడిందని ఇక్కడ పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ సతీదేవి నాభి అంటే బొడ్డు ప్రాంతం కదా, ఆమె బొడ్డు ప్రాంతంలో కాంచీపురంలో పడినట్లుగా మనకు తెలుస్తుంది. నాభి అనేది సృష్టి, జీవశక్తి మరియు పోషణ సమతుల్యానికి కేంద్రంగా భావిస్తున్నాం. మనము పిల్లల్ని కంటాము, శక్తిని అంటే ఈ ప్రపంచాన్ని అంటూ కూడా అమ్మ కూడా నాభిలో నుంచి మనల్ని పుట్టించనే ప్రతీక కదా. అట్లనే మన నాభిలో కూడా అమ్మవారు అక్కడ కేంద్రంగా భావింపబడుతుందన్నమాట. అందుకే అమ్మవారిని జగన్మాతగాను, సృష్టి శక్తి అని స్వరూపిణిగా మనం భావిస్తున్నాం. సృష్టి అంతా ఆమె యొక్క నాభి నుండే మనకి ప్రసాదించబడి ఉన్నది. ఎందుకు కాంచీపురం అంత ప్రసిద్ధి చెందింది అంటే, భారతదేశంలో పూరీల్లో 7 మోక్ష పురాలు ఉన్నాయన్నమాట. ఇది ఒకటిగా చెప్పబడుతుంది. కామాక్షి అమ్మవారు ఆలయ శాక్తపూరిలో ఒకటి అంట. శాక్త సాంప్రదాయంలో అమ్మవారిది ఇక్కడ ఒక గుడి ఉందని ఇక్కడ రాయబడి ఉన్నది. ఇక్కడ అమ్మవారు ఎలా ఉంటారు, శ్రీచక్రం పైన ఆసనం పైన కూర్చొని ఉండి కనిపిస్తుందంట. ఇది ఇక్కడ శంకరాచార్యులు ప్రతిష్టాపించారని కూడా చెప్తారు. అమ్మవారి ఉగ్ర రూపాన్ని శాంత స్వరూపంగా ఆరాధించే విధానాన్ని స్థాపించారు ఇక్కడ అని చెప్తారనమాట. కామాక్షి అంటే కరుణతో నిండిన దృష్టితో భక్తులను కోరికలు తీరుస్తుంది అమ్మవారు. కరుణ, అమ్మవారిని చూస్తేనే మనం ఒక కరుణ రహస్యము వస్తుంది కదా, అలా అలా వస్తుందంట అమ్మవారితో మనకి. ఇంకా ధ్యానం మామూలుగా బ్రీత్ హోల్డ్ చేసి బాగా సరిగా ఒక చోట కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉండాలి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మన మణిపూర చక్రంలో నాభి ప్రాంతము అంటాం కదా, అది బంగారు కాంతిలో వెలిగిపోతున్నది. ఆ కాంతి మన 3 చక్రాల పైన ఉండే చక్రాలు, కింద చక్రాలు అన్నింటినీ మనకి ఆ కాంతి అక్కడ కూడా వెళ్తున్నట్లుగా మనం భావించి ఉండాలి. తర్వాత జీవశక్తి నింపుతున్నట్లుగా మనం అనుభూతి చెందాలి. ఎలా అంటే, ఫస్ట్లో మనం ఎంత జీవంతో ఎంత శక్తితో పనిచేస్తుంటాం అలానే ఉన్నట్లుగా భావించాలి. అమ్మవారు చిరునవ్వుతో మనల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా మనం భావించాలన్నమాట. దీనికి కూడా మంత్రం కామాక్షి అయినా నమః అని చెప్పొచ్చు, ఓం శ్రీం ఐం హ్రీం అలా అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ నాభి కేంద్రంలో దివ్యశక్తి మేల్కొల్పుకుంటూ నా జీవితంలో ప్రేమ, శాంతిని, ఆరోగ్యము, ఐశ్వర్యాన్ని ప్రసాదించమని, ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రసాదించమని అమ్మవారిని వేడుకుంటూ మనస్సును స్థిరపరచుకుంటూ ధర్మ మార్గంలో నడిపించమని సర్వేజన సుఖినో భవంతని మనం మెడిటేషన్ చేద్దామంట. ఈ శక్తిని మనము అన్ని చక్రాలకు తీసుకొని వెళ్దాం. ఫస్ట్ మనము ఏమేమి శక్తిపీఠాలుగా చెప్పుకున్నామో అవన్నీ మనము అవన్నీ ఊహించుకుంటూ కళ్ళు దవడలు అయిపోయింది కాబట్టి అక్కడ కూడా శక్తి ప్రసారం అవుతున్నట్లు మనం ఫుల్ బాడీ మెడిటేషన్ చేస్తున్నాం కాబట్టి అక్కడంతా కూడా ఎనర్జీ అప్పుడే మనం చేసుకొని అక్కడ ఎనర్జీ ఉంది, అది కూడా ఇంకా ఎనర్జరైడ్ అవ్వాలి అని అనుకుంటూ మన శరీరానికి ఇంకా మనం ఎనర్జీలను ఇస్తామన్నమాట. సో ప్రతిసారి మనము ఈ మెడిటేషన్ చేసేటప్పుడు అమ్మవారి యొక్క ఎక్కడ ఏ పాటల గురించి చెప్పానో ఆ పాటలను కూడా మనం ఊహించుకుంటూ అట్లా మెడిటేషన్ చేయాలన్నమాట. ఇది కొంచెం లాంగ్ ప్రొసీజర్ చేద్దామంట. సో అందరూ కళ్ళు మూసుకోండి. బ్రీత్ ఇన్, బొడ్డు నుంచి బ్రీత్ తీసుకొని మళ్ళీ ఇడిచేటప్పుడు కూడా కడుపు లోపలికి వెళ్ళాలి. తీసుకునేటప్పుడు హోల్డ్ చేయాలి 1 2 3 4. ఇడిచేటప్పుడు 4 హోల్డ్ చేయాలి, 1 2 3 4. ఇడిచేటప్పుడు 6 కౌంట్ చేయాలి. మళ్ళీ హోల్డ్ 1 2 3 4. బ్రీత్ ఇన్, హోల్డ్ 1 2 3 4. ఇచ్చేటప్పుడు 1 2 3 4 5 6. హోల్డ్
1 2 3 4. Breathe in 4 count, hold 4 count, breathe out 6 count, hold 4 count. ఇది ప్రొసీజర్. ప్రతిదానికి నాభి నుంచి నాభి వరకు చేస్తే మన యొక్క హెల్త్ ఎప్పటికీ బాగుంటుంది. ఓకే, అందరూ కళ్ళు మూసుకోండి. నిటారుగా కూర్చోండి. మణిపూర చక్రంలో బంగారు రంగు కాంతితో ప్రకాశిస్తున్నట్టుగా భావించండి. అంటే గోల్డ్ కలర్ ఉంటుంది కదా, అది. సూర్యుడి కాంతి పొద్దున్నే ఉదయం చూసినప్పుడు ఎలా ఉంటుంది, ఆ బంగారు కలర్ ఆ మణిపూర చక్రంలో ప్రవేశిస్తున్నది. మణిపూర చక్రంలో అంతా రంగు ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి నెగిటివిటీని అంతా తీసేసి యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతూ ఎనర్జీని తీసేసి బయటికి పంపేసి నెక్స్ట్ క్లాక్ వైజ్గా తిరుగుతూ అక్కడ ఎనర్జీలను నింపుతున్నది. ఇప్పుడు దాని కిందకు వస్తున్నది స్వాధిష్టాన చక్రం, సృష్టికి సంబంధించి. అక్కడ కూడా యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతూ మనకి మన రిలేషన్షిప్లో ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ను యాంటీ క్లాక్ వైజ్గా ఉన్నటువంటి నెగిటివిటీని అంతా తీసేసి తిరుగుతున్నది. బంగారు రంగు కాంతి నెగిటివిటీని తీసేసి క్లాక్ వైజ్గా తిరుగుతున్నది. మనలో చక్రంలో ఎనర్జీలను నింపబడుతున్నాయి. అన్ని పెటల్స్ ఓపెన్ అయి ఉన్నాయి. నెక్స్ట్ కింద ఉన్నటువంటి మూలాధార చక్రంలో ఆ కాంతి వెళుతూ అక్కడంతా యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతూ ఆడున్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతా తీసేసి క్లాక్ వైజ్గా తిరుగుతూ ఎనర్జీలు నింపబడుతున్నాయి. మన ముందర అమ్మవారు మనకు నిలబడి మనకి కావలసిన బంగారు కాంతిని అందిస్తూ మన చక్రాలను ఎనర్జరైజ్ చేస్తున్నారు. అలానే పైకి వస్తే అనాహత చక్రం హార్ట్ దగ్గర ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి నెగిటివిటీని అంతా అమ్మ యాంటీ క్లాక్ వైజ్గా క్లీన్ చేస్తూ ఎప్పుడైనా ఎవరైనా బాధ పెట్టినా, ఎవరైనా ఏమన్నా అన్నా, మనసు విరిగిపోయిన అవన్నీ ఆ బాధలు ఇవన్నీ ఇక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహంతో తిరుగుతూ బయటికి వెళ్ళిపోతున్నాయి. యాంటీ క్లాక్ వైజ్గా ఇక్కడ ప్రేమ, శాంతి, కరుణ నింపబడుతున్నాయి క్లాక్ వైజ్గా. అలానే ఆ కాంతి ఇప్పుడు విశుద్ధి చక్రంలో వచ్చినది. విశుద్ధి చక్రంలో మనం ఎప్పుడైనా తప్పుగా మాట్లాడినా, దూషించినా, ఎవరినైనా బాధ పెట్టినా, తప్పుగా పలికిన మంత్రాలు ఏవైనా ఉండని, ఎటువంటిదైనా ఉండని, అదంతా యాంటీ క్లాక్ వైజ్గా అమ్మవారి యొక్క బంగారు కాంతితో అక్కడంతా క్లీన్ అయిపోతూ మంచి మాట్లాడే శక్తి, మంచి మాటలు మాట్లాడే శక్తి, అద్భుతమైన మంత్రాలను పలికే శక్తి, మన మాటలకు మంత్ర ఉచ్చారణతో ఆకర్షించే శక్తి మన విశుద్ధి చక్రలో క్లాక్ వైజ్గా అమ్మవారు బంగారు కాంతితో ప్రవేశపెడుతున్నారు.
ఎటువంటి అబద్ధాలు చెప్పినా అవి కూడా బయటకు వెళ్ళిపోతున్నాయి. ఇదే కాంతి ఆజ్ఞాచక్రం వైపు వస్తున్నది. ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నెగిటివిటీ అంతా యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతూ బయటకు వెళ్ళిపోతున్నది. ఇక్కడ మనకి ముందు చూపునివ్వమని, ఏదైనా ఆపద వస్తే ముందే హెచ్చరించమని, ఆజ్ఞాచక్రంతో కనెక్ట్ అయ్యి ఆ దృష్టిని మనకు ప్రసాదించమని అమ్మవారిని వేడుకుంటూ ఇదే కాంతిని మనం సహస్రారం వైపుకు తీసుకెళ్తున్నాం. ఇక్కడ 1000 పెటల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క పెటల్లోనూ బంగారు కాంతి నిండిపోతున్నది. ప్రతి ఒక్క పెట్టెల్లో నెగిటివిటీ అంతా బయటకు వెళ్ళిపోయి, ఏమేమి చేసినాము, ఎప్పుడు ఎన్ని జన్మల్లో ఆయా జన్మల్లో ఏమేమి చేసినామో అవన్నీ మనకి గుర్తుకొస్తుంటాయి. అక్కడ సంపాదించిన జ్ఞానం మనకు యాక్టివేట్ కావాలని అమ్మవారిని వేడుకుంటూ ప్రతి ఒక్క పెట్టెల్లోన క్లాక్ వైజ్గా తిరుగుతూ ఆ శక్తిని ప్రసాదించమని అడుగుదాం. అన్ని చక్రాల్లోనూ ఆ దివ్యకాంతి సూర్యుడి యొక్క ఉదయపు కిరణాల వల్ల వచ్చే ఆ బంగారు రంగు కాంతి ఇప్పుడు మన చక్రాలలో క్లాక్ వైజ్గా తిరుగుతూ అన్ని పెటల్స్ ఓపెన్ అయ్యి మన యొక్క శక్తి రెట్టింపు తేజస్సుతో వెలిగిపోతున్నది. హాయిగా కూర్చొని హాయిగా మెడిటేషన్ చేస్తున్నాం. మనకు ఎటువంటి అడ్డంకులు లేవు. మనసు శాంతంగా ఉన్నది. నాభి కింద ఉన్న 3 చక్రాలు, నాభి పైన ఉన్న చక్రాలు అన్నింటినీ యాక్టివేషన్ చేసినాము. ఆ అద్భుతమైన ఎనర్జీలను మనము పెట్టుకుంటూ అమ్మవారిని ఇంకొంచెం సేపు ధ్యానం చేద్దాం. ఓం ఐం హ్రీం శ్రీం కామాక్షై నమః. 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 అమ్మ కామాక్షిదేవి, నాభి కేంద్రంలో దివ్యశక్తిని ప్రసాదింపుము, మేల్కొల్పము.
నా జీవితంలో ప్రేమ, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ప్రసాదించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించు. నా మనసు స్థిరపరచు. ధర్మ మార్గంలో నడిపేలాగా నన్ను దీవించు. బాడీలో అంత ఎనర్జీలను ప్రవేశింపచేయండి. నా బాడీలో అన్ని ఎనర్జీలను బ్యాలెన్స్ చేయండి అని అనుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2 చేతులు రబ్ చేసి కళ్ళపైన పెట్టుకొని నవ్వుతూ కళ్ళను ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.